హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మీరు చూస్తున్నారు గోపి మంచూరియా. సో మీలో ఎంతమందికి గోపి మంచూరియా ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. ముందుగా ఇది ఎలా చేయాలని ఈ వీడియోలో నేను చూపిస్తాను, ఒక్కసారి చూసండి. ముందుగా బాగా మరిగించిన వేడి నీళ్ళల్లో ఈ గోబీ ముక్కలను అయితే వేయాలి. సో దీన్ని 2 to 3 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. సో అదంతా ఉడకాలి. ఉడికిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పొడి, టేస్టింగ్ సాల్టు, మామూలు సాల్టు, కారపొడి ఇవన్నీ వేయాలి. చూస్తున్నారు కదా ఆయన ఏమేమి ఇస్తున్నారు. సో కారపొడి ఏంటంటే మనకు స్పైసీగా ఉండాలంటే స్పైసీగా, లేదా నార్మల్గా ఉండాలంటే నార్మల్గా అయితే వేయించుకోవచ్చు అనమాట. సో దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలాలు అన్నీ దానికి అంటే వరకు బాగా మిక్స్ చేసి అందులోనే కరివేపాకు రెమ్మలేసి పైన సోయా సాస్ అలా ఏమైనా సాసులు ఉంటే వేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ మనం కొద్దిసేపు అయితే మరగనించాలి ఇది. సో ఇలా బాగా మరిగిన తర్వాత చూసినారు కదా అంత వైట్గా వస్తుంది. ఇదంతా మరగాలి బాగా. మరిగిన తర్వాత మనం చిల్లీ సాసు, టమోటో సాసు, ఇంకా ఏవైనా అదర్ సాస్ ఏమైనా ఉంటే అవన్నీ వేసుకొని దీన్ని కూడా మనం ఏం చేయాలి, బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా. సో ఈయన కర్రీ ఇది ఏమంటారు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నాడు. సో ఫైనల్గా వేడివేడిగా గోబీ మంచూరియా అయితే మన కోసం రెడీ అయిపోయింది. సో ఇది టేస్ట్ అయితే చాలా వర్త్ అనమాట. సో చూసారు కదా. సో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.